మా ఫ్రెండ్ ఒక ఆవిడ వడలు సాఫ్ట్ గా రావాలని కొంచెం వాటర్ ఎక్కువ వేసి గ్రైండ్ చేసుకుంటుంది. షేప్ తో నాకు సంబంధం లేదు, సాఫ్ట్ గా రావాలని వేయిస్తుంది. అప్పుడు తినేటప్పుడు వడ తిన్నట్టుండదో ఆయిల్ మింగినట్టుంటుంది. మరికొందరేమో అమ్మో ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుందని గట్టిగా రుబ్బుకుంటారు. అవేమో రాళ్లాగా వస్తాయి. అలా కాకుండా బయట నుండి క్రిస్పీగా లోపల సాఫ్ట్ గుల్లగా మంచి కలర్ తో ఆయిల్ అసలు పీల్చకుండా వడలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూసారా ఎంత మినిమల్ గా ఆయిల్ పీల్చుకుందో. మినపప్పుని 2-3 సార్లు కడుక్కొని 5 నుండి 6 గంటలు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. ఇక్కడే మీ ఫస్ట్ స్టెప్ లోనే వడ గుల్లగా రావడానికి కారణమవుతుంది. పప్పు గ్రైండ్ చేసేటప్పుడు మరీ గట్టిగా మరీ పల్చగా కాకుండా ఈ విధంగా కొద్దిగంత వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. చూసారా పిండి ఎలా చక్కగా ఒదిగినట్టు గుల్లగుల్లగా ఉంది. ఇప్పుడు దీన్ని గిన్నెలోకి తీసుకొని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. నైట్ తెల్లారి దాన్ని వాడుకునే గంట ముందు బయట తీసి జీలకర్ర వేసుకొని సాల్ట్ ని ఇలా కొద్ది నీళ్లలో కరగ తీసుకొని వేసుకోండి. ఇలా చేస్తే సాల్ట్ త్వరగా కలిసిపోతుంది. ఇప్పుడు చేతిని నీటిలో ముంచి పిండిని కొద్దిగా తీసుకొని ఫ్లాట్ చేయకుండా బొటన వేలుతో హోల్ చేసి వేయించుకోవడం.